గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమరావతి రైతులకు సంబంధించి పెండింగ్లు ఉన్న విషయాలన్నిటి మీద కూడా మాట్లాడేందుకు ఈరోజు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రైతులందరూ కూడా మంత్రి నారాయణతో సమావేశం అవుతారు. అయితే గతంలో ఉన్నటువంటి పెండింగ్ విషయాలన్నీ కూడా ఇప్పుడు చర్చించే అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ఇప్పుడు సిఆర్డీఏ ఆఫీస్కి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత 2014-19 మధ్యలో అటు అమరావతి నేపథ్యంలో భూములు ఇచ్చినటువంటి అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి పెండింగ్ విషయాలన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చించేందుకు ఇప్పుడు రైతులతో కూడా సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం పూర్తిగా అమరావతిని నిర్లక్ష్యం చేసిన నేపథ్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులను ఒకసారి మాట్లాడదాం. సరే, ఏంటి ప్రధానంగా ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజున గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5-6 సార్లు అప్పటికి ఉన్నటువంటి రైతుల సమస్యలు ఇంకా కొన్ని ఉన్నవి, దాన్ని గ్రీవెన్స్ పెడుతున్నారు. గ్రీవెన్స్లో సమస్యల పరిష్కారం కావట్ల. ఆ సమస్యలన్నింటినీ పరిష్కారాన్ని అతి త్వరితగతంగా చేసి రైతులను తిప్పకుండా పూర్తి చేయమనం అనేటువంటిది మేము చెప్పేటువంటి మాట. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మాకు మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలపరిమితి 3 రాజధానుల పేరుతోటి మేము ఇబ్బంది పడ్డాం. మాకు ఇచ్చినటువంటి 69,000 ప్లాట్లు డెవలప్మెంట్ కాలేదు. మరి ఇప్పుడు మరలా తిరిగి గవర్నమెంట్ వచ్చింది, టెండర్లు పిలిచారు, అన్నీ జరిగినాయి, సంతోషం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ప్లాట్లకు సంబంధించి అభివృద్ధి జరుగుతుందా, పనులు జరుగుతున్నాయి? మాకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటికి కావాల్సిన ఫండ్స్ని పూలప్ చేసుకున్నారు కేంద్ర గవర్నమెంట్తో కలిసి. మళ్ళీ అన్ని టెండర్లు కూడా పిలిచారు, అందరికీ వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. అంతవరకు మేము సంతోషిస్తున్నాం. కానీ కాలయాపన లేకుండా అచ్చంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వాటిపైనే కాకుండా దృష్టి రైతులకు ఇచ్చినటువంటి 69,000 ప్లాట్లు కూడా కంప్లీట్గా డెవలప్ చేసి మాకు అన్ని మౌలిక వసతులతోటి టెండర్ పిలిచారు. అదే పద్ధతుల్లో మాకు హ్యాండెడ్ ఓవర్ చేయాలి అనేటువంటిది మా అభిప్రాయం. అది కూడా ఎలానో 3 ఇయర్స్, వితిన్ ది 3 ఇయర్స్ టైంలో మాకు డెవలప్ చేసి అప్పచెప్పాలి. అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిని ఎట్లా క్లియర్ చేస్తున్నారు? అంటే సిఆర్డీఏ అధికారులు వద్దకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మేము ఇది మాకు ప్రధానమైనటువంటి అంశం వారి దృష్టికి తీసుకొచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేయించుకునేందుకు. ఇక తదుపరి మాకున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి గ్రామ కంటాలని, 2 తోటల్లో ఉన్నటువంటి ఇళ్ళకి తిరిగి ప్యాకేజీలు ఇవ్వలేదని, వాళ్ళకి ప్లాటే ఇవ్వలేదని, తీసుకునేటప్పుడు ఏమైనా అది ఆ ఇంటికి ఉన్న స్థలాన్ని మినహాయింపు చేసి వారి దగ్గర తీసుకున్నారు పూలింగ్కి. ఆ ఇంటి గురించి స్థలాన్ని పట్టించుకోకుండా పరిస్థితుంది. ఆ రోజు నిమ్మ తోటల్లో, జామ తోటల్లో, చాలా తోటల్లో చాలామంది రైతులతో అది చాలా పెండింగ్ ఉంది. అలాగే ఇప్పుడు గ్రామ కంటాల పెండింగ్ చాలా తీవ్రమైనటువంటి పెండింగ్ ఉంది. ఎన్నాళ్ళు తిప్పుతారు వాళ్ళని? అది ఏదో ఒక పాలసీకి వచ్చి ఆ పాలసీ మ్యాటర్లో దాన్ని క్లోజ్ చేసేటువంటి పరిస్థితి చేయాలి, కానీ లేకపోతే కుదిరే పని కాదు. అలాగే వీధి పోట్లు, ఆ వీధి పోట్లు ఆ వాస్తు ప్రకారంగా వాస్తు పండితుని పెట్టారు, ఆయనకి శాలరీ ఇచ్చారు, ఆయనతోనే అంతా చేయించారు. కానీ ప్రతి ప్లాట్కి ఎక్కడో చోట వీధి పోట్లు వచ్చేటట్టుగా ప్లానింగ్ చేశారు. ఆ ప్లానింగ్ వీధి పోట్లు వచ్చేటట్టు చేశారంటే ఆ ప్యాకేజీల వారిగా 500 గజాల ప్లాట్లన్నీ ఒకే దాంట్లో పెట్టేసేసి దాన్ని క్లోజ్ చేసినట్టయితే ఆ వీధి పోటు రాదు. 500 గజాల దాంట్లో 200 పెట్టారు, 200 దాంట్లో 2,000 పెట్టారు, 1000 పెట్టారు, 1,500 పెట్టారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళు కల్పించారు. ఇటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ తేల్చకపోగా అందులో ఇచ్చినటువంటి ప్లాట్లు ఇచ్చారు గవర్నమెంట్. తెలుసు కదా వాడికి, అది ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చారు గవర్నమెంటే. ల్యాండ్ ఎక్విజిషన్లో దాంట్లో ప్లాట్ ఎట్ట కొట్టాడు, ఆ ప్లాట్కి రైతుకి ప్లాట్ మార్చి కొట్టమనమంటే ఇంకా పెండింగ్లు కొంత పెండింగ్ డివైడ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు పెండింగ్ ఉంది పరిస్థితులు. ఈ రకమైనటువంటి సమస్యలు ఒక 7-8 సమస్యలు. అలాగే కౌళ్ళు, ఆ కౌళ్ళు ఇచ్చేదానికి ఆ సిస్టమ్లు మారుస్తారంటారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు ప్యాకేజీ అంటారు. అసలు కౌలు ఒకేసారి గత 10 సంవత్సరాల నుంచి వెనక ముందు వచ్చేసింది. ఇప్పుడు దశలుగా వచ్చుద్దు అన్ని తప్పులు. ఈ తప్పులు చేసేటువంటి పరిస్థితి. అందువల్ల ఏంటంటే అది తీవ్రమైనటువంటి పరిస్థితిగా తీసుకుంటున్నాం మేము. రైతుకు కౌలు ఇవ్వకుండా ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ కానప్పుడు కౌలు ఇవ్వాలి కదా. కౌలు ఇవ్వకుండా చేసేటువంటి వాళ్ళు సక్రమంగా చేయకపోతే వాళ్ళ మీద
డబ్బులు పెట్టి వెంటనే చేయించేటువంటి పరిస్థితి చేయాలి. ఒకసారి కౌలు పట్టి ఇంకా 3 దఫాలకు ఇస్తామన్నారు. దాని పరిస్థితి పెండింగ్ ఉంది. కనుక ఇటువంటి విషయాల మొత్తాన్ని కూడా ఒక 2 నెలల కాలంలో అవుట్ అండ్ రైట్గా డిసైడ్ చేసేసి ఒక పెండింగ్ రైతుకు ఉన్నదనేది లేదు. సర్దుబాటు చేయగలిగింది సర్దుబాటు చేయటం, ఏదైనా కొత్త జీవో ఇచ్చి వాళ్ళకి సహాయం చేయగలిగితే సహాయం చేయటం, లేకపోతే ఇది అసలు యాక్ట్ ప్రకారం వీలు పడుతుందని చెప్పటం. మాకు ఇచ్చినటువంటి 69,000 ప్లాట్లు మా మౌలిక వసతులతో 3 సంవత్సరాల్లో 2028 విజయదశమి నాటికి పరిపూర్ణం చేసేసి నా ప్లాట్కి బోర్డు వేసి నాకు అప్పచెప్పాలి. ఏ ప్లాక్లో ఉంది, ఏ బజార్లో ఉంది, ఎంత డోర్ నెంబరు, నా ప్లాట్ కోడ్ నెంబర్ ఎంత అనేది వేసి నాకు అప్పచెప్పాలి. సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు స్పందించట్లేదు, సరిగ్గా సిఆర్డీ అధికారులు స్పందించట్లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. వాస్తవం. భూములు తీసుకునేటప్పుడు రైతులతో మాట్లాడిన సంభాషణ వేరు, రైతులకు ఇచ్చిన సంభాషణ వేరు. ఇవాళ ఎవరు కూడా రైతుల్ని ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి కనపడతలేదు. వాళ్ళకి సమాధానాలు రావట్లేదు, సరైన సమాధానాలు రావట్లేదు. ఇది కాకుండా ప్రతిదానికి గతంలో లేదు, ఎక్కడన్నా 1-2 ఉందేమో కానీ అసలు లేదన్నామో. ఇప్పుడు ప్రతిదీ లంచం. ఎంఆర్ఓ ఆఫీసులో పోతే లంచం, సిఆర్డీ ఆఫీసులో పోతే లంచం, రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం, మన సమస్యని వినటానికి లంచం, దాన్ని సరి చేయడానికి లంచం. సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. మీరు పనుల కోసం అధికారుల దగ్గర కూడా వాళ్ళు లంచం అడుగుతారు. ఎందుకు మంత్రి స్థాయి వ్యక్తులకు ఎందుకని ఫిర్యాదు చేయలేదు, వాళ్ళు ఏ స్పందించారు? చెప్పడం జరుగుతుంది. వారు కూడా 2-3 ఏదో సస్పెండ్ చేశారు. ఏది ఏమైనా కానీ అందరూ అదే పనిగా అదే ఉంటే అసలు ఆ వ్యవస్థను మార్చాలి తప్ప ఆ వ్యవస్థలో మార్పు రావాలి. సిఆర్డీఏ వ్యవస్థలో వ్యవస్థలో మార్పు రావాలి. ఇప్పటికే మీరు ఈ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి తుళ్ళూరు ఎంఆర్ఓ ఆఫీసు దొంగల దోపిడీ అయిపోయింది. హెడ్ క్వార్టర్స్లో ఉన్నదా ఏం చేస్తున్నారు మేము తెలియపరుస్తూ ఉన్నాము. కనుక దాన్ని కూడా కంట్రోల్ చేసి రైతులకు సౌలభ్యంగా వాళ్ళ పని చేసి పెట్టేటువంటి పరిస్థితి కావాలనేది కూడా మా అంశాల్లో మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళబోతా ఉన్నాం. గతంలో మంత్రి గారి దృష్టికి విషయం ఏమైనా తీసుకెళ్లారంటే ముఖ్యమంత్రి దృష్టికి కానీ ఇట్లా లంచాలు అడిగితే ఇబ్బంది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం పద్ధతి కాదని తీసుకెళ్ళలేదు. కానీ ఇలా జరుగుతుంది అనేటువంటిది మేము సమావేశపూర్వకం కాకుండా వారికి విషయాన్ని మాత్రం తెలియపరచడం జరిగింది. వారి దృష్టిలో పెట్టడం జరిగింది, కమిషనర్ గారి దృష్టిలో, వారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అది తీవ్రతరమైంది కనుక మేము ఈరోజు సీరియస్గానే దాని మీద కూడా మాట్లాడిపోతా ఉన్నాం. అంటే ఈ విషయాన్ని ఈరోజు మంత్రి దృష్టికి తీసుకెళ్తారా? అన్నీ తీసుకెళ్తాం. సామరస్యంగా కూర్చుంటాం, సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి మాకు సానుకూలమైన వాతావరణం తీసుకొచ్చుకొని మా ప్లాట్లు మేము డెవలప్ చేయించుకొని నెక్స్ట్ ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితికి వెళ్తాం. ఇంకా మనతో పాటు ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి సార్ చెప్పండి. అంటే ఇప్పటికే మీరు భూములు ఇచ్చి ప్లాట్లు అభివృద్ధి కోసం తీసుకొని అవి అభివృద్ధికి అటు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి, కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా భూములు ల్యాండ్ పూలింగ్ చేయడానికి సిద్ధమవుతుంది. అంటే ఎట్లా చూస్తారు? ల్యాండ్ పూలింగ్ చేయటం అనే దానికన్నా రాజధాని కోర్ క్యాపిటల్ రైతులకు సంబంధం లేని విషయం అండి. మేము అడిగేది ఏంటంటే రాజధాని కోర్ క్యాపిటల్లో భూములు ఇచ్చి 10 సంవత్సరాలు దాటి మళ్ళీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కూడా దాటిపోయింది. వీటి మీద డెవలప్మెంట్ ఆగకుండా పర్టికులర్ టైం ప్రకారము అన్ని కన్స్ట్రక్షన్స్ ఏ అయితే టెండర్లు ఇచ్చారో అవన్నీ కూడా అదే టైం ప్రకారం మెయింటైన్ చేసి 2008 జనవరి కల్లా అయిపోయేటట్టు చూడమని, 28 జనవరి కల్లా అయిపోయేటట్టు చూడమనేది మా రిక్వెస్ట్. రెండోది ఏంటంటే ప్లాట్లు డెవలప్మెంట్తో పాటు అనేక సంస్థలు ఇచ్చారు, అనేక సంస్థలకి భూములు అలాట్ చేశారు. వాళ్ళందరినీ కూడా వచ్చి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందు డెవలప్ చేయమని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా రైతులు ప్లాట్లు డెవలప్ చేస్తే ఎవరు కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటారు, రైతులు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, లేకపోతే డెవలప్మెంట్ తీసుకుంటే ఏదైనా కానీ. ఇక్కడ ఏంటంటే ఆదాయ వనరులు అయిపోయినాయి రైతులకి. ప్లాట్లు కంప్లీట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి ప్లాట్ ల్యాండ్ ఓవర్ చేస్తే రైతులు కన్స్ట్రక్ట్ చేసుకుంటారో, లేకపోతే అమ్ముకుంటారో, లేకపోతే లీజుకి ఇచ్చుకుంటారో, ఏదో జరుగుతుంది. అందుకని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమనేది మా కోరిక. అది దాని గురించి మేము మినిస్టర్ గారితో మాట్లాడదామని వచ్చాం. అది అంటే అధికారులు కూడా స్పందించట్లేదు, అధికారులు సపోర్ట్ చేయట్లేదు, లంచాలు అడుగుతున్నారు, నాకు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే కొన్ని ల్యాండ్లు కూడా అమ్మేసుకున్నారనే ఒక చర్చ కూడా. అంత డీప్గా నేను తెలియదు కానండి, అధికారులు సరైనటువంటి పద్ధతుల్లో స్పందించట్లేదండి రైతుల సమస్యల మీద. అది అన్ని యూనిట్లో జరుగుతుంది. దాని గురించి
సిఆర్డీ మినిస్టర్ గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు వస్తారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాట్లాడి దాన్ని గ్రీవెన్స్లో పెట్టమన్నారు. గ్రీవెన్స్ డేట్ పెట్టారు, ఎవ్రీ ఫ్రైడే గ్రీవెన్స్ పెట్టారు. గ్రీవెన్స్ పెట్టినప్పుడు 4 వారాలు గ్రీవెన్స్ జరిగినప్పుడు వచ్చిన కంప్లైంట్లో ఎంత పర్సెంటేజ్ సాల్వ్ అయినాయి, ఎంత పర్సెంట్ సాల్వ్ కాలేదు, సాల్వ్ కానీ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఎందుకు సాల్వ్ కాలేదు అనేది కూడా ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది ఆ రైతులకు తెలియజేయాలి. దీనివల్ల నీది ఆగింది, ఇదిగో ఈ టైంలో అవుతుంది, లేకపోతే ఇది సమస్య అని చెప్పాలి. అట్లా చెప్పకుండా మేము పంపించేసాం పోండి అని ప్రతిదీ కూడా హెడ్ ఆఫీస్ మీద నెట్టేస్తున్నారు. అట్లా కుదరదు కదా. ప్రతి రైతు హెడ్ ఆఫీస్ దగ్గర రాలేరు, మినిస్టర్ గారిని కమిషనర్ గారిని కలలేరు. వాళ్ళు జేఏసీ కాబట్టి జేఏసీ అడిగింది కాబట్టి మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే రైతు అడిగితే ఇవ్వరు కదా మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు. అందుకని ఏంటంటే ఉమ్మడి సమస్యలు అనేది మీద మేము ఫోకస్ చేస్తున్నామండి. ఒక 13, 14, 15 సమస్యలు దాకా ఉన్నాయి. వాటి మీద కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఫస్ట్ ఏంటంటే రాజధానికి లీగాలిటీ కావాలి. అది సీఎం గారితో మాట్లాడిన రోజు, ఒకరోజు సీఎం గారి ఇంట్లో మాట్లాడిన రోజు సీఎం గారు చెప్పాడు, పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో చేసుకొని ఆ తర్వాత గజెట్ పబ్లికేషన్ చేద్దాం. అది ఫస్ట్ డిమాండ్ అండి మాది. ఆ నెక్స్ట్ ఏంటంటే అసైన్ రైతుల భూముల్లో కొన్ని పాత గవర్నమెంట్లో చేసిన దుర్మార్గమైనటువంటి జీవోలు ఉన్నాయి, అవి రద్దు చేసేసి వాళ్ళ అసైన్ రైతులందరూ కూడా ఫ్రీ చేయాలి. అట్లానే కౌలు విషయంలో కూడా ఇట్లా తఫాలుగా చేసి రైతుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే బదులు డబ్బులు ఉన్న దాని ప్రకారం ఫస్ట్ విడత సెకండ్ విడత అని క్లారిటీగా చెప్పి ఇచ్చేస్తే ఏ గోల లేదు. వెరిఫికేషన్ అని చెప్పి అదే దీన్ని చెప్తే దానివల్ల రైతులు కన్ఫ్యూజన్ అవుతున్నారు. అది అట్లాగనే మిగిలిన విషయాలు ఈ ప్లాట్ డెవలప్మెంట్ కానీ ఇంకా వేరే కానీ అన్ని విషయాల గురించి మొత్తం మంత్రి గారికి ఇచ్చి వాటిలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో 1 by 1 సాల్వ్ చేస్తున్నది. మేము తెల్లారిపాటికి సాల్వ్ చేయమంటలా. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరం దాటింది, 11 నెలలు 12 నెలలు దాటి 13 నెలలు వచ్చింది. అందుకని ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో రైతుల సమస్యలను సాల్వ్ చేయమనేది మా వినతండి. అది అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికే మీరు భూములు ఇచ్చారు, ప్లాట్లు అభివృద్ధి కాలేదు. మరోవైపు ఇంకా ల్యాండ్ పూలింగ్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడుతున్న పరిస్థితి. ఇంకా రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? రైతులు భూములు ఇవ్వడానికి ఏంటంటే మేము కోర్ క్యాపిటల్కి సంబంధించిన రైతులు అండి. అవతల భూములు అడుగుతున్నారు. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ. బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఆయన విజన్లో దీన్ని ఒక మంచి క్యాపిటల్గా తయారు చేయాలనేది. మామూలు చిన్న టౌను నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, అమరావతి కాకుండా దీన్ని ఫుల్ ప్లెజ్డ్ క్యాపిటల్ చేయాలనేది ఆ ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నాడు. దానికి ఏంటంటే వాళ్ళు భూములు అడిగారు. భూములు ఇస్తారా లేదా అనేది ఆ రైతులకు సంబంధించిన విషయం. వేరే వాళ్ళు ఎవరు కూడా దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడం అవసరం. ఆ రైతులు గవర్నమెంట్ మాట్లాడుకొని వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ కుదిరితే మేము ఇచ్చినప్పుడు మేము గవర్నమెంట్ మాట్లాడుకొని ఇచ్చుకున్నాం. అట్లానే ఆ రైతులు ఆ గవర్నమెంట్ మాట్లాడుకొని వాళ్ళిద్దరికి సఖ్యత కుదిరిన రోజు ఆయన డెవలప్మెంట్ హామీలు ఇచ్చి ఆయన వాళ్ళని సాటిస్ఫై చేస్తే భూములు ఇస్తారు. అది సరే, మీరు చెప్పండి. అంటే ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా అమరావతి రైతులకు సంబంధించి గవర్నమెంట్కి ఎట్లాంటి సూచనలు చెప్పండి? అదేనండి, ప్రధానంగా మాకు గెజిట్ నోటిఫికేషన్ అనేది లెగాలిటీ కావాలనేది ఫస్ట్ కోరుకుంటున్నాము. అట్లే ఇవాళ మెమరాండంలో దాదాపు 12 నుంచి 14 సమస్యలు మేము రాసుకొని మంత్రి గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. అవి విడతల వారీగా చేయమని అన్నాం. ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగానే యానిటీ ఒకటి ఉంది. ఇప్పుడు ఇన్ని విడతలు కాదు, కరెక్ట్గా చేయమని అన్నాం. గతంలో కూడా యానిటీ కొంతమందికి పెండింగ్ ఉందండి. 8th యానిటీ అని, 9th యానిటీ, 10th యానిటీ పడలేదు. ఎందుకు జరుగుతుంది? సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే మీ దగ్గర క్లియర్ అయిపోయింది, హెడ్ ఆఫీస్కి పంపించామని చెబుతున్నారు. 1-2 విడతలు వేసిన తర్వాత ఇక క్లోజ్ అయిపోయింది, ఇక సైట్ ఓపెన్ కావట్లేదని 1 year పోస్ట్ పోన్ అవుతుంది. అట్లా కాకుండా పాత బకాయిలన్నీ రైతులకు ఇవ్వాల్సిన ఏ బకాయిలైనా కానీ ఇప్పుడు ఈ యానిటీతో కంప్లీట్ చేయమనేది తెలియజేద్దాం అనేది ప్రధానంగా వారి ముందుకు వచ్చాము. అట్లనే అసైన్ రైతులు కూడా గత ప్రభుత్వం చేంజ్ చేసి జీవో నెంబర్ 41 తీసుకొచ్చి 4th స్టేజ్ 5th స్టేజ్ అని అట్లా మార్చారు. ఆ రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. ఆ జీవోస్ని కూడా చేసి క్యాన్సిల్ చేయమన్నాం. అదొకటను కొంతమంది రైతుల్లో జరీబు కింద ఇచ్చిన రైతులకు 3 సంవత్సరాలు కౌలు ఇచ్చారు, యానిటీ ఇచ్చారు, వాళ్ళు ప్లాట్ కూడా అయింది. అయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఎంక్వైరీ చేసామని చెప్పి మెట్టగా మార్చారు. అది సహేతుకంగా లేదండి. ఆ రైతులది జరీబు పొలమే, అది రైతులకి అందరికి తెలిసింది. అది అప్పుడున్న అధికారులు పై స్థాయిలో చేశారనేది అది కూడా తీసుకొచ్చేసి మరి తప్పకుండా మీరు ఆ జరీబు ఏదైతే మొదట మీరు సర్వే చేసి వాళ్ళకి జరీబు అని అనౌన్స్ చేసి జరీబ్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ ప్లాట్ కూడా అలాట్ అయింది. రిజిస్ట్రేషన్ నాటికి వచ్చి ఇప్పుడు వాళ్ళకి అది మీది జరీబు కాదు మెట్టా అని అంటున్నారు. అది తప్పకుండా అది సాల్వ్ చేయమని ఇది ఉంది, చేయమనేది ఉంది. అట్లనే గ్రామాలు 29 గ్రామాల్లో కూడా
మౌలిక సదుపాయాలు ఇంప్లిమెంట్ చేస్తామని సిఆర్డిఏ చెప్పింది కాబట్టి మౌలిక సదుపాయాలు తక్షణం చేయాలి. డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజీ కానీ ఏదన్నా కానీ చేయాలి. అట్లనే రోడ్డు క్యాపిటల్కి లోనకి రావడానికి కూడా రోడ్డు కనెక్టివిటీ అనేది సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కూడా స్వతరంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయమనేది విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. అట్లే గుంటూరు నుంచి వచ్చేది కూడా అమరావతి నుంచి వచ్చేది కూడా క్యాపిటల్లోకి వచ్చే రోడ్లు కూడా బాగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయమనేది. ఎవరన్నా లోనకు వస్తే కొత్త వాళ్ళు ఇదేం క్యాపిటల్ ఇదేం రోడ్లు అనేది అంటున్నారు. అది మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ప్రయారిటీ పెట్టుకొని పూర్తి చేయించమనేది. అట్లనే 10 సంవత్సరాలు ఇప్పుడు బాధపడ్డాము, 11వ సంవత్సరం వచ్చింది. వర్క్లు కొంచెం రైతాంగంలో జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. టెండర్లు పిలిచారు, రీకాల్ చేశారు, అన్నీ ఇప్పుడు గాడిలో పడినాయి అనేది చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఒక భయం అనేది రైతుల్లో ఉంది. ఈ టర్మ్కైనా పూర్తి అవుతాయి అనేది. ఖచ్చితంగా మా కోర్ క్యాపిటల్లో ఏదైతే రైతులకి ప్రామిస్ చేసిందో గవర్నమెంటు అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిందే. అవన్నీ మాకు 28కల్లా పూర్తి చేయించేటట్టుగా మీరు ప్లాన్ చేసి చేయమనేది మేమందరం మా ప్రయారిటీలో అవి పెట్టుకున్నామండి. వాటితో పాటు కొంచెం చిన్న చిన్న సమస్యలు, వీధి పోట్లు కానీ, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు గ్రామ కంటాల సమస్యలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టేసి, ఇన్నాళ్ళు ఏంటంటే టెండర్లు రీకాల్ చేయటం, ఇప్పుడు ఈ ప్లానింగు కాంట్రాక్టర్లు ఎందరో మూలాన వెయిట్ చేయమని అడిగారు మంత్రి గారు. ఇప్పుడు టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి అవన్నీ కూడా మీరు తీసుకొని మీరు రైతులతో మీటింగ్లను ఏర్పాటు చేసేసి ఆ సమస్యలు త్వరగా పూర్తి చేయమనేది మా జేఏసీ తరఫున కోరదామని ఇక్కడికి వచ్చామండి. ధన్యవాదాలు. ఇది మొత్తంగా అమరావతి రైతులు చెప్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా అమరావతి కోర్ క్యాపిటల్ అంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాలకు సంబంధించి వారి ప్లాట్లకు సంబంధించి కోర్ క్యాపిటల్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు కావచ్చు లేదా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఇప్పుడు మంత్రి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఖచ్చితంగా 2028 నాటికి అమరావతి కోర్ క్యాపిటల్కి సంబంధించిన ప్లాట్లు అభివృద్ధి చేసి అప్పచెప్పాలని చెప్పి వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్ మణి, ఆర్టీవీ, విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.